అందరికీ వందనాలండి. ఇవాళ ఒక చిన్న సెన్సిటివ్ విషయం మీ దగ్గరికి తీసుకొనొచ్చి దాని గురించి మాట్లాడదామని ఆశపడుతున్నాను. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే, మ్యాన్ తన ఒక విమెన్ అంటే తన పార్ట్నర్‌ననే కాదండి, వాళ్ళ ఇంట్లో ఉండే ఏ విమెన్ అయినా గానీ, అది సిస్టర్ కానీ, మదర్ కానివ్వండి, అండ్ కూతురు కానివ్వండి, ఎవరైనా సరే ఏ విమెన్‌తో అయినా ఎలా ప్రవర్తిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే, విమెన్ ఆర్ ద వీకర్ వెసల్స్. సో, వాళ్ళు శారీరకంగా బలహీనులే. దేవుడే అలా చేశారు వీకర్ వెసల్స్. బట్ మెంటల్లీ వాళ్ళు మీకన్నా స్ట్రాంగ్. ఇది కూడా దేవుడే ఇచ్చారండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ విమెన్ని అంటే వాళ్ళ పార్ట్నర్ని ఒక ఒక అవుట్కమ్ లాగా, వాళ్ళ స్ట్రెస్ అవుట్కమ్లా చూస్తారు. ఏ కోపం వచ్చినా, ఆఫీస్లో కోపం వచ్చినా, లేదా ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినా, లేకపోతే పిల్లలు ఏం చిరాకు పని చేసినా అంతా వాళ్ళ వైఫ్ మీద చూపిస్తారండి. మీకు దేవుడు మీ సహకారిగా ఇచ్చారు టు బి టేకెన్ అండ్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ విత్ యూ. మీ రిప్స్ నుంచి తీశానంటే దాని ఉద్దేశం అదేనండి, మీతో సమానంగా చూడబడాలి అని. మీ తోకగానో లేకపోతే మీ తలగా కూడా చూడమనలేదు, మీతో సమానంగా. ఇఫ్ యు ఆర్ ద హెడ్ అండ్ షీ ఈజ్ యువర్ క్రౌన్, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుడు ఒకవేళ మీ వైఫ్ మీరు తనని బాధపెట్టిన రీతిని బట్టి దేవుని దగ్గర వెళ్ళి దివారాత్రులు మొరపెడుతూ ఉందంటే, దేవుడు ఖచ్చితంగా ఆవిడ మొర వింటారు. ఖచ్చితంగా అది మీ మీదకి పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, మీరు బెడ్ రిడన్ అయినప్పుడు అండి. మీరు అంతా వయసు ఉడికిపోయి యూత్ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏవేమైనా పనులు చేయొచ్చు, కానీ ఒకసారి మీరు ముసలి వాళ్ళు అయ్యారంటే గాన, మీరు బెడ్ రిడన్ అయితే అప్పుడు కూడా దేవుని ప్రేమ మీ మీద ఉంటుంది. అందుకనే మీ వైఫ్ కూడా దేవునికి భయభక్తులు కలిగి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సర్వ్ చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ వైఫ్ మీకు సర్వ్ మాత్రమే చేయగలదు, కానీ మీరు బాడీలో అనుభవిస్తున్న పెయిన్ మీ వైఫ్ బేర్ చేయలేదు. ఎందుకంటే అది మీ బాడీ, మీ పెయిన్. మీరు చేసిన దానికి ప్రతిదీ మీరు మీ బాడీలో అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం గెట్ రిడ్ చేయాలి అని అంటే చాలా 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 భయభక్తులు కలిగి, స్పెషల్లీ యూత్లో దేవుని యందు భయం కలిగి, దేవునితో ఆనెస్ట్గా లాయల్గా నడవాలి. దేవునితో లాయల్గా ఆనెస్ట్గా నడవలేకపోతే ఎప్పటికీ ఎవరితోనూ మనం అంత లాయల్టీని మెయింటైన్ చేయలేమండి. మన ఫస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే మిగిలిన అందరి వ్యక్తులతో కూడా మనము అంతే పర్ఫెక్ట్గా ఉండగలము. ఇవన్నీ చేస్తే ఆ బెడ్ రిడన్ నరకాన్ని తప్పించుకోవచ్చా అంటే అది దేవుని చిత్తం, కానీ కోరి మనం అయితే తెచ్చుకోవద్దు.